సాగర్ ప్రాజెక్టు వద్ద అసలేం జరుగుతోంది? ప్రభుత్వాలు కొన్ని అకస్మాత్తు నిర్ణయాలు తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. అలాంటి సడన్ డెసిషన్ తీసుకున్న జగన్ ప్రభుత్వం రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ కి కేర్ ఆఫ్ అయింది. ఒకవైపు ఎన్నికల హడావిడిలో తెలంగాణ కోలాహలంగా ఉంటే, అదును చూసి నాగార్జున సాగర్ డ్యాంలో ఏపీ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకొని బారికేడ్లు పెట్టి కంచె వేసి గేట్లు ఎత్తి తాగునీటి అవసరాలకు కుడి కాలువకు నీళ్లు వదిలి సంచలనం కలిగించారు ఆంధ్ర అధికార ఘనం. ఇది ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, అవసరం ప్లస్ అవకాశమని ఆంధ్ర ప్రభుత్వం అంటోంది. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది? దీనివల్ల ఎవరికి లాభం అనే విషయం తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గురువారాల మధ్య రాత్రి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఏపీ తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలకు వీలుగా బారికేడ్లు కట్టారు. ఏపీ పోలీసులు బారికేడ్లు వేయడంలో తెల్లవారుజామున ఎన్ఎస్పీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ పోలీసులకు ఏపీకి చెందిన పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆంధ్ర అధికారుల సమాచారం మేరకు తాగునీటి సరఫరా కోసం ఎన్ఎస్పీ కుడి కాల్వ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి ఏపీకి నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ అధికారులు నిరాకరించడంతో ఏపీ ఇరిగేషన్ అధికారులు స్థానిక పోలీసుల సహాయం కోరారు. అనంతరం పల్నాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆంధ్ర పరిధిలోని 13వ గేటు వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అక్కడ కాపలా ఉన్న తెలంగాణ పోలీసులను పట్టించుకోకుండా గోడ దూకి లాకులు ఓపెన్ చేసి నీటిని ఆంధ్రకు వదిలారు. నిన్నటి వరకు తెలంగాణ కబంధ హస్తాల్లో ఉన్న నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం అడిగినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేది. అయితే కొన్నాళ్లుగా తెలంగాణ నీటిని విడుదల చేయకపోవడంతో ఏపీ ప్రభుత్వం తన పరిధిలోని సాగర్ ప్రాజెక్ట్ ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల్లో తెలంగాణ అధికారులు పోలీసులు హడావిడిగా ఉన్న నేపథ్యంలో ఘర్షణ లేకుండా నీటి విడుదలకు ప్లాన్ చేసి అదును చూసి అమలు చేసింది వైసీపీ ప్రభుత్వం. నవంబర్ 30 తెల్లవారుజామున అనేక ప్రాంతాలకు చెందిన పోలీస్ బెటాలియన్స్ నాగార్జున సాగర్ చేరుకున్నాయి. అనంతరం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అధికారులు 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి నాగార్జున సాగర్ డ్యాం యొక్క గేటును తెరిచారు. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ డ్యాం కుడి కాలువ నుంచి ఏపీ అక్రమంగా 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే గత 9 ఏళ్లుగా తెలంగాణ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపిస్తూ 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు గేటు తెరచడంపై మరో మార్గం కనిపించలేదన్నది ఏపీ వాదనగా ఉంది. అయితే ఈ నీటిని విడుదల చేసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక అవాంతరాలు సృష్టించడం విశేషం. కరెంటు ఆపేసింది. దీంతో అప్పటికప్పుడు ఏపీ నుంచి విద్యుత్ జనరేటర్లు తెప్పించి నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. ఈ పరిణామాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఇది పోలింగ్ రోజున బీఆర్ఎస్ వైసీపీ కలిసి పన్నిన ఎన్నికల నుంచి దృష్టి మళ్లింపు వ్యూహమని ఆరోపించారు. నీటి వివాదాలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమవ్వడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రేవంత్ అన్నారు. జల వివాదాలకు ప్రజాప్రభుత్వం ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని పీసీసీ చీఫ్ అన్నారు. దేశాలు కూడా నదీ జలాలను పంచుకుంటున్నాయని, రాష్ట్రాలు జలాలను ఎందుకు పంచుకోలేకపోతున్నాయని రేవంత్ ప్రశ్నించారు. ఏపీ తెలంగాణల మధ్య నీళ్లు ఆస్తుల పంపకాలను కాంగ్రెస్ ప్రభుత్వం సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తుందని చెప్పారు. అయితే ఈ వాదనను తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని సహించేది లేదని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడతారని అన్నారు. ఏపీ పోలీసులు డ్యాంపైకి దూసుకు వెళ్లారని, భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చినా ఏపీ అధికారులు దానిని ఖండించారు. కాగా బీజేపీ మద్దతుతో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్నికల రోజు నాటకమాడారని సిపిఐ నేత కె నారాయణ ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు కూడా ప్రభుత్వ చర్యని తప్పుబట్టడమే గాక ఎన్నికల మళ్లింపు చర్యగానే అభివర్ణించింది. ఈ విషయంపై స్పందించిన గురజాల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పల్లపురాజు మీడియాతో మాట్లాడుతూ, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాతే తాము ఆనకట్ట వద్దకు వెళ్లామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్యాం వద్ద 1200 మంది పోలీసులను మోహరించినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి శ్రీశైలం బ్యారేజ్ ఆంధ్ర ఆధీనంలో ఉండాలి. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున సాగర్ కన్నా ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను ఏపీకి అప్పగించింది కేంద్రం. నాగార్జున ప్రాజెక్టు నిర్వహణను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఈ ప్రకారం ప్రాజెక్టు నీటి విడుదల వగైరా ఆయా రాష్ట్రాలు చేయాల్సి ఉంటుంది.
అయితే శ్రీశైలం పవర్ ప్రాజెక్టు ఎడమగట్టు తెలంగాణ పరిధిలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దానిని తమ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడికి ఏపీ అధికారులని రాష్ట్ర విభజన నాటి నుంచి రానివ్వడం లేదు. పైగా విద్యుతుత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేసుకుంటూనే ఉంది తెలంగాణ. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయి రాయలసీమకు నీటి కష్టాలు మొదలయ్యాయి. అదే విషయాన్ని ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణకు కేఆర్ఎంబీకి ఎన్నిసార్లు లేఖలు రాసి మొరపెట్టుకున్నా తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఇక సాగర్ డ్యాం విషయాన్ని పరిశీలిస్తే సాగర్ ప్రాజెక్టు నిర్వహణ మొత్తం కేఆర్ఎంబీ తమకే అప్పగించింది కనుక తామే నిర్వహణ చేపడతామని, నీటి విడుదల కూడా ఆంధ్ర అధికారులకి అవకాశం లేకుండా చేసింది. పైగా ఏపీ కుడి కాలువకు ఇవ్వాల్సిన నీటిని సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసింది. తమ వాటా ప్రకారం నీటి విడుదల జరగకుండా తెలంగాణ ఇబ్బందులు పెడుతోందని ఏపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి మొత్తుకున్నా తెలంగాణ కనికరించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ ఎన్నికల సమయంలోనే జగన్ ఈ వివాదాస్పద నిర్ణయానికి ఎందుకు ధైర్యం చేశాడనే అనుమానాలు పడుచూపిన నేపథ్యంలో సమస్యను పరిష్కరించి చూస్తే అదే సరైన సమయంగా భావించారని అర్థమవుతోంది. ఇక ప్రతిపక్షాలు ఆరోపించినట్లు కేసీఆర్ ప్రాపకం కోసమో, కేసీఆర్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సెంటిమెంట్ రాజేయడానికో జగన్ ఈ చర్యకు పాల్పడ్డాడనుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. వారు చెబుతున్న ప్రకారం జగన్ అంత రిస్క్ అనవసరంగా తీసుకునే ఛాన్సే లేదు. ఇదే సాగర్ పై చంద్రబాబు హయాంలో తెలంగాణ ప్రభుత్వం కుడి కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో ఇరిగేషన్ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ పోలీసులు కూడా వందల సంఖ్యలో గుమిగూడటంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను వెనక్కి రమ్మన్నారని తెలిపారు. చంద్రబాబు తెలివిగా వ్యవహరించి ఉంటే ఆ రోజే ఆంధ్ర పరిధిలోకి నాగార్జున సాగర్ ఏపీ ఆధీనంలో ఉండేదని వారంటున్నారు. ఎన్నికల సమయంలో కాకుండా సాధారణ పరిస్థితుల్లో కనుక ఏపీ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంటే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఇరు వర్గాలు ఘర్షణ వాతావరణంలో మగ్గిపోయేవారు. వెనక్కి తగ్గితే ప్రభుత్వాలకు పరువు తక్కువ అవుతుందని, ముందుకే వెళ్లాల్సి వచ్చేదని జగన్ తెలివిగా వ్యవహరించడం వల్లే తమ పరిధిలోని సాగర్ ప్రాజెక్ట్ ని తమ ఆధీనంలో తెచ్చుకోవడం వీలైందన్నది వారి అభిమతంగా ఉంది. ఏదేమైనా రేపు తెలంగాణలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వారు తిరిగి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలంటే మాత్రం వారు పోలీసు బలగాలతో వచ్చి ఆంధ్ర అధికారులను పంపి స్వాధీనం చేసుకోవచ్చు కూడా. అలాంటప్పుడు జగన్ వారిని వారించగలిగే స్థాయిలో ఉండాలి. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గితే తోక ముడుచుకొని పారిపోయారనే ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. అయితే తమ నేత అన్ని ఆలోచించే ఈ చర్యకు ఉపక్రమించారని వైసీపీ రైతు నాయకులు అంటున్న నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.